మ్యారేజెస్ కూడా ఒక లేట్ మ్యారేజ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది కదా, ప్రెగ్నెన్సీ లేట్ లాగానే. సో మనం ఏం నేర్చుకోవాలి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండానే, మీ దగ్గర రాకుండానే ఎలా వాళ్ళు హౌ టు బీ మోర్ హెల్తీ ఇన్ దిస్ సబ్జెక్ట్? ఎస్, హెల్తీ లైఫ్ స్టైల్లో పిల్లలు హెల్తీగా పుట్టాలి, రైట్ ఏజ్లో పుట్టాలంటే కాంట్రిబ్యూషన్ మన ఆడపిల్లది ఒకటే కాదు, మగపిల్లది ఉంటుంది. ఈక్వల్గా ఇద్దరు కలిసి పెళ్ళి అయిన తర్వాత ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని చెప్తాం. అంటే వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఒకసారి డాక్టర్ దగ్గరకు వస్తే చాలా రకాలంగా మనము ఏది రైట్ టైం, డయట్ పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా కానీ, రైట్ ఏజ్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, లేట్ అయితే ఏంటి డిసడ్వాంటేజ్ అన్నీ వి ఎవాల్యుయేట్ అనమాట. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో చాలా పేషెంట్కి ఒబాసిటీ, ఫర్టిలిటీ ఇష్యూ, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఇవన్నీ చాలా ఆన్సెట్ ఎక్కువ అయింది. ఈ లైఫ్ స్టైల్లో సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉంది అంటే డయట్ మారింది, స్లీప్ సైకిల్ మారింది, పీరియడ్స్ ఇరెగ్యులర్ అయిపోతుంది. పీరియడ్స్ ఇరెగ్యులర్ అయితే మన ఓవరీలో ఉన్న ఎగ్స్ రిలీజ్ కూడా చేంజెస్ అయిపోతుంది. ఇండైరెక్ట్లీ ఓవరాల్ మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ, ఒబాసిటీ పరంగా ఎఫెక్ట్ అవుతూ, అల్టిమేట్లీ ఫర్టిలిటీ ఇష్యూని ఇంపాక్ట్ చేస్తుంది. ఇంపాక్ట్ అయినప్పుడు లేడీస్కి చెప్తున్నాను, ద సైకిల్ ఇరెగ్యులారిటీ, ఒబాసిటీ, ఎగ్ రిలీజ్ పరంగా ఎఫెక్ట్ అయితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది, కానీ క్వాలిటీ ఆఫ్ ఎగ్ డ్రాప్ అయిపోతుంది. ఎన్నోసార్లు పేషెంట్ ఏమనుకుంటారంటే, నా ఏజ్ పర్వాలేదు, నాకు పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది, ఐ కెన్ బికమ్ ప్రెగ్నెంట్ ఎనీ టైమ్ అని కామన్ నోషన్ ఇది. సేమ్ టైం మన సొసైటీలో ఎట్లా అంటే, ప్రెగ్నెన్సీ పాయింట్ వస్తే ఎప్పుడైనా ముందుకి ఆడపిల్లని పంపిస్తారు, ఎవాల్యుయేషన్ వాళ్ళకి చేస్తారు. కానీ 50% ఆఫ్ ద టైం ఇట్ ఈస్ 50% కాజ్ రిలేటెడ్ టు ఫీమేల్స్, 50% రిలేటెడ్ టు మేల్. ఇద్దరికి సమానంగా మనము ఎవాల్యుయేట్ చేయాలి. మెజారిటీ ఆఫ్ ద టైం మనకి ఓపీడీలో పేషెంట్స్ చూస్తాం కదా, ఓన్లీ దే బ్రింగ్ ద విమెన్ ఫర్ ఎవాల్యుయేషన్ అంటాం. అది కరెక్ట్ కాదు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వచ్చేసి ఇద్దరికి ఎవాల్యుయేట్ చేసినప్పుడే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఈ విధానంగా డాక్టర్ని కన్సల్టేషన్ చేయకుండా మీరేం చేయాలి అంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇస్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్.